అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగెంట్ 102వ భాగం. రచయిత వనజ గారు. అదంతా విన్న త్రిపద కూడా ఏడుస్తూ అత్తయ్య గారిని, అమ్మని ఒప్పుకున్నారు. మరి మావయ్య గారిని కూడా నాన్న అని పిలిస్తే ఆయనకు ఈ వయసులో ఇంతకంటే సంతోషం ఇంకొకటి ఉండదు కదా క్రిష్ గారు అని అడగటంతో కళ్ళు మూసుకొని పడుకొని ఉన్న అతను కళ్ళెత్తి ఆమె వైపే చూశాడు. చెప్పండి క్రిష్ గారు, మావయ్య గారిని నాన్న అని ఎప్పుడు పిలవబోతున్నారంటూ త్రిపద ఎగ్జైట్ అవుతూ ఉంటే ఆమె అరచేయి తీసుకొని తన ముఖానికి అడ్డు పెట్టుకున్న క్రిష్, ఆయన నా కోసమే అన్ని చేశారు. ఇప్పటికి కూడా చేస్తున్నారు. అలాంటిది అర్థం చేసుకోకుండా చిన్న వయసులో కలిగిన ఒక ద్వేషాన్ని పట్టుకొని దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన నేను బాధ పెడుతూనే ఉన్నాను అనుక్షణం. అలాంటిది ఇప్పుడు ఎలా నాన్న అని పిలవగలను? అలా పిలిచినంత మాత్రాన ఇన్ని రోజులు నేను పెట్టిన బాధ అంతా కూడా తీరిపోతుందా? ఆ హక్కు నాకు లేదనిపిస్తోంది పదం అని అంటూ వెల్లకిలా ఉన్నవాడు ఆమె ఒడిలో ఒదిగిపోవడంతో పదం అలా ఎందుకు అనుకుంటారు? మీరు కావాలని చేశారా? లేదు కదా! అప్పటి పరిస్థితులు మిమ్మల్ని అలా మార్చేశాయి. అంతే కాబట్టి ఒక్కసారి మీరు ప్రేమగా నాన్న అని పిలిస్తే మావయ్య గారికి ఇన్ని రోజులు లేని సంతృప్తి ఇప్పుడు కలుగుతుంది. ఒక్కసారి పిలిచి చూడండి అని ఆమె చెప్పేసరికి పిలుస్తాను. ఖచ్చితంగా పిలుస్తాను. కానీ ఇప్పుడు కాదు. నాకు తెలిసినంత వరకు వచ్చినప్పటి నుంచి వెనకాల నుండి నడిపిస్తోంది అమ్మ అయినా కూడా ఆయన సొంతంగా ఎదిగారు. ఒక యోధుడిలాగే కనిపిస్తారు. నాకు ఎప్పుడు అలాగే నేను కూడా ఏదో ఒకటి సాధించాకే ఆయన్ని నాన్న అని పిలుస్తాను. అప్పుడే కేఎం చైన్స్‌కి అధిపతిగా కాదు, ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి నువ్వు పెంచిన నీ కొడుకు ఇది నాన్న అని చెప్తాను. అప్పటి వరకు పిలవలేను అని అంటూ క్రిష్ కూడా ఎమోషనల్‌గా చెప్పేసరికి గర్వంగా అనిపించింది. క్రిష్ మీద ఉన్న రెస్పెక్ట్ ఇంకొంచెం పెరిగిందనే చెప్పాలి. ఇప్పటికే చాలా ఎక్కువ వినేసావు. ఇంక పడుకో అంటూ క్రిష్ గదమడంతో మూతి ముడుచుకొని ఆమె పడుకోవడానికి అన్నట్లు లేస్తూ ఉంటే, ఎక్కడికి అన్నాడు. మీరే కదా పడుకోమన్నారు. అందుకే వెళ్తున్నాను అని ఆమె అనేసరికి కనిపించకపోయినా తన నడుమును గిల్లేస్తూ ఇలాగే పడుకో నాకు నచ్చిందంటూ ఆమె కడుపుకి మొహాన్ని ఒత్తేసి అలాగే బబ్బున్నాడు క్రిష్ బాబు. అయ్యో! ఏంటి సాయంత్రం వేళల్లో పడుకోమంటారు? కింద ఎక్కడి పని అక్కడే ఉందని అనుకుంటున్న త్రిపద కాసేపట్లోనే క్రిష్ డీప్ స్లీప్‌కి వెళ్ళిపోవడంతో అతన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలానే కూర్చొని ఉంది. హరిత మాత్రం ఆనందంలో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఆ టైంలోనే ఆమెకు బృందా నుండి కాల్ రావడంతో సంతోషంగా లిఫ్ట్ చేసి బృందా, ఈరోజు ఏం జరిగిందో తెలుసా? అని అంటూ ఆమె చెప్పబోతూ ఉంటే, అక్కడ ఏం జరిగిందో కానీ ముందు నేను చెప్పేది వినమ్మా. అన్నయ్య నన్ను తన చెల్లి అని ఒప్పుకున్నాడంటూ నరేంద్ర ఇంట్లో ఏం జరిగిందో అంటే క్రిష్ వచ్చినప్పుడు మాత్రమే చెప్పేసరికి హరితకు ఇంకొన్ని ఆనంద బాష్పాలు ఎక్కువైపోయాయి. నన్ను అన్నయ్య తన చెల్లి అన్నాడమ్మా. ఒప్పుకున్నట్లే కదా అని అంటూ అటువైపు బృందా కూడా ఏడుస్తూ చెబుతూ ఉంటే, మీ కన్నీళ్లు కారి కారి ఆ ఫోన్లు డెడ్ అయిపోతాయేమో. అమ్మా కూతుర్లిద్దరూ కాస్త ఏడుపు మానుకోండని ప్రకాష్ గారు అనడంతో ఆయన వైపే చిరు కోపంగా చూసిన హరిత, మీరు ఊరుకోండి. మేమిద్దరం సంతోషంలో ఉంటే అని అంటూ హరిత కూడా ఇక్కడ జరిగిందంతా చెప్పేసరికి అటువైపు బృందకు ఏడుపు ఆగడం లేదు. ఇద్దరు ఎంతసేపు అలా మాట్లాడుకున్నారో, ఏడ్చారో వాళ్ళకే తెలియదు. హాస్పిటల్‌కి వెళ్ళిన శర్మ గారు అంటే వాళ్ళని తాము చేయించి పంపించారు కాబట్టి ప్రకాష్ గారు డ్రైవర్‌నిచ్చి మరి డాక్టర్ కమలకి అన్ని టెస్టులు చేసి ఫైనల్‌గా మీతో పాటు ఎవరొచ్చారో లోపలికి రండమ్మా అని చెప్పడంతో శర్మ గారు లేవబోతూ ఉంటే, మామయ్య గారు ఇది మన ఊరి క్లినిక్ కాదు. తెలుగులో మీకన్నీ అర్థమయ్యేలాగా చెప్పడానికి ఇది పెద్ద హాస్పిటల్ కదా! అందరూ ఫారిన్ డాక్టర్లే ఉంటారు. వాళ్ళకి తెలుగు రాదేమో. నేను వెళ్ళి అసలు ప్రాబ్లమ్ ఏంటో కనుక్కొని మీకు చెప్తాను అని అంటూ మహిత లోపలికి వెళ్ళబోతూ ఉంటే, మరి శాస్త్రిని హాస్పిటల్‌లో జాయిన్ చేసినప్పుడు డాక్టర్ తెలుగులోనే కదా మాట్లాడారంటూ ఆయన డౌట్ విసిరేసరికి కావాలి అనుకుంటూ బుర్రగోక్కుంటున్న మహితకు ఫేవర్ చేసేలాగా నర్సొచ్చి మేడం హౌ మచ్ టైమ్ డిడ్ వి వెయిట్ డాక్టర్ ఈస్ కాలింగ్ కమల ఫ్యామిలీ మెంబర్స్ అని విలవడంతో అప్పటికప్పుడు ప్లాన్ లేపుకున్న మహిత నాన్నకు జరిగింది హార్ట్ ఆపరేషన్ కాబట్టి తెలుగు డాక్టర్స్ ఉన్నారు. అత్తయ్యకి చూస్తున్నది ఈఎన్‌టీ డాక్టర్స్ కాబట్టి వీళ్ళు ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు చూసారా? వీళ్ళ దగ్గర ఉన్న నర్స్ కూడా తెలుగు మాట్లాడడం లేదు అని మహిత చెప్పేసరికి సరే వెళ్ళి సమస్య ఏంటో క్షుణ్ణంగా చెప్పేసిరా అంటూ శర్మగారు బయట కూర్చొని మహితని లోపలికి పంపించారు. ఆ డాక్టర్ ఎవరో మంచాయన ఏంటమ్మా ఇలా చీటికి మాటికి హాస్పిటల్‌కు తీసుకొని వస్తే ఎలా? అసలు ఆవిడకి ప్రాబ్లమ్ ఏమీ లేదు. దగ్గెందుకొస్తోంది అంటే బహుశా ఆమె చెప్పిన ఊరు ప్రకారం కట్టెల పొయ్యి వాడుతున్నారు. ఆ పొగకి కొంచెం ఎక్కువ దగ్గొచ్చి ఉంటుంది. దానికి మీరు ఏదో అనుకుని తీసుకొచ్చేస్తారా అని చెప్పడంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు అత్తాకోడళ్ళు. ఓ అంతేనా డాక్టర్ మేము కంగారు పడటం లేదండి. అంటే వానైనప్పుడు వంగదు కదా! అందుకే మొక్కగా ఉన్నప్పుడే వంచాలనుకున్నాము అని చెప్పి ఆవిడకి మెడిసిన్స్ ఏమైనా ఇస్తారా?
డాక్టర్ గారు అని అడగటంతో, మెడిసిన్సా? అసలు ఆవిడకి ఏ ప్రాబ్లమ్ లేదంటే, మళ్ళీ మెడిసిన్స్ ఎలా రాస్తాను? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను పల్లె వాళ్ళు స్ట్రిక్ట్‌గా కరాకండిగా ఉండడం చూశాను కానీ, మీరిలాగా ఉన్నదానికి, లేని దానికి అడిగి మరీ టాబ్లెట్స్ తెప్పించుకోవడం ఫస్ట్ టైమ్ చూస్తున్నానంటూ ఆయన కూడా అరిచేసరికి తల గోక్కున్న మహిత, ఓకే. మా అత్తయ్యకి ప్రాబ్లమ్ ఏమీ లేదు కదా! సో, హ్యాపీ. థాంక్ యూ డాక్టర్ అని చెప్పి కమలను బయటకి తీసుకొచ్చింది మహిత. ఒసేయ్! ఇక్కడి వరకు రావడానికి ఏదో ప్లాన్ వేసావు బానే ఉంది కదా! మళ్ళీ ఇప్పుడు దాన్ని సాగించడం ఎందుకంటూ కమల కూడా అడిగేసరికి, "నీకేం తెలీదు నువ్వు ఊరుకో అత్తయ్య" అని చెప్పి పక్కనున్న వాటర్ క్యాన్‌ల నుండి నీళ్లు తీసుకొని కమల మొహాన కొట్టి, తన కళ్ళకు మాత్రం కొట్టుకుంది మహిత. వస్తున్న ఇద్దరిని చూసి సరిగ్గా కూర్చున్న శర్మగారు, "ఏం చెప్పారు డాక్టర్" అని అడగటంతో, అప్పటికప్పుడు మహానటిలాగా ఏడుపు రప్పించేసుకున్న మహిత, "ఏం చెప్పమంటారు మావయ్య గారు, అత్తయ్య గారికి క్యాప్సీ అని వైరస్ సెకండ్ స్టేజ్‌లో ఉందట. ఇంత ఆలస్యం చేశారెందుకు అని డాక్టర్ గారు మనల్ని తిడుతున్నారని" చెప్పి తన డ్రెస్‌తో కళ్ళు తుడుచుకుంది. కోడలు చేస్తున్న విన్యాసాలని అబ్బురపై చూస్తోంది ఆ అత్త. ఒక్క నిమిషం శర్మగారికి కూడా భయం వేసి, "నువ్వంత దగ్గొస్తుంటే ముందే చెప్పాలి కదా కమల" అని అడగటంతో, ఆవిడకేం తెలుసు ఏం చెప్పాలో. అందుకే బాధగా ఇందాక మహిత కొట్టి నీళ్లు తుడుచుకునే పనిలో పడింది. ఆమె ఏడుస్తుందనుకోని, "సరే మరి దానికి ఆపరేషన్, సర్జరీ లేదా ట్రీట్మెంట్ లాంటివేమైనా ఉన్నాయంట కనుక్కున్నావా?" అని అంటూ శర్మగారు మహితని అడిగేసరికి, "ఉందా అంటే ఉంది మావయ్య గారు. కానీ మీరు అది చేయలేరులెండి. వదిలేయండి" అని ఆమె అంటుంటే, గంభీరంగా వెంటనే మారిపోయిన శర్మగారు, "అదేదో చెప్తే కదా తెలిసేది. ఏమైనా ఖర్చవుతుందా? పర్లేదు చెప్పు చిన్నమ్మాయి" అని అడగటంతో, ఇక నుంచి అత్తయ్య గారు అసలు ఒక్క పని కూడా చేయకూడదంట మావయ్య గారు. బెడ్ రెస్ట్ తీసుకోవాలంట. పైగా ప్రతిరోజు హాస్పిటల్‌కొచ్చి ఒక ఇంజెక్షన్ వేయించుకోవాలంట. కనీసం ఆవిడ స్నానం కూడా స్వయంగా చేయకూడదంట. ఇలా కొన్ని రోజులు పాటించి డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ వేసుకుంటూ మందులు వాడుతూ ఉంటే, అది ఆ స్టేజ్‌కి పోకుండా సెకండ్ స్టేజ్ నుంచి వెనక్కి పోయి ఫస్ట్ స్టేజ్‌కి పోతుందంట. అప్పుడు మన అత్తయ్యకి ఏ ప్రాబ్లమ్ ఉండదని వివరంగా అల్లేసి చెప్పేయడంతో, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అన్నట్లు మహిత వంక చూసింది కమల. "నీకేం తెలీదు అత్తయ్య, నువ్వు ఊరుకో" అన్నట్టు కళ్ళార్పిన మహిత, "చెప్పండి ఇదంతా మీ వల్ల అవుతుందా? నేను కాలేజీ కంటే ఇప్పుడు వెళ్ళను. ఆ తర్వాత నాకు పనులుంటాయి కదా! ఆవిడకి ఏదో ఒక ప్లేట్ ముందుకు తెచ్చి ఇవ్వగలను. కానీ తినిపించగలనా? లేదు కదా! స్నానం అంటే అయ్యో! అసలు నేను చేయలేను. మరి ఇవన్నీ ఎవరు చేస్తారు మావయ్య గారు?" అంటూ దిగులుగా మహిత అడిగేసరికి, "అయితే అవన్నీ చేయలేం అని దాని ప్రాణాలు తీయమంటావా? ఏం కట్టుకున్న భర్తని నేను లేనా?" అని లోలోనే శర్మగారు చెప్పేసరికి, కరెక్ట్ ఈ పాయింట్ కోసం కదా నేను ఇంత డ్రామా ఆడిందని మనసులో అనుకున్న మహిత, "రండి మావయ్య వెళ్లి మందులు తీసుకుందాం" అంటూ హాస్పిటల్ కిందకొచ్చి మెడికల్ షాప్‌లో, "ఏవండీ ప్లీజ్ కొంచెం విటమిన్స్, ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారా?" అని అడగటంతో, అక్కడున్నతను మహిత వంక పైనుంచి కింద వరకు చూసి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిది టాబ్లెట్ కాదు కదా! దాని పేపర్ కూడా ఇవ్వమని చెప్పడంతో, చిరాకు తెచ్చుకున్న మహిత వెంటనే ప్రకాష్ గారికి కాల్ చేసి, పెదమావయ్య నాకు ఒక హెల్ప్ చేస్తారని వయ్యారాలు పోతూ అడిగేసరికి, "మళ్ళీ ఏం నాటకానికి తెరలేపావు చిన్న కోడలా?" అంటూ ఆయన అడిగితే, "అవన్నీ వచ్చాక చెప్తాను. కొంచెం మీ వాళ్ళకి ఫోన్ చేసి నాకు విటమిన్, ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వమని చెప్పరా?" అంటూ ప్రకాష్ గారి హెల్త్‌కు తీసుకొని ఓ నెల రోజులకు సరిపోయినయి టాబ్లెట్స్ అన్నీ సంచిలో పోసి, ఓఆర్ఎస్ఎస్‌లో ఒక 3 తీసుకొని ప్రకాష్ గారి దగ్గరికొచ్చి, "ఇక వెళ్దామా మావయ్య" అని అంది. ఇక్కడ చెప్పినంత ఈజీగా జరిగిపోలేదు. ఎందుకంటే ముందర పేషెంట్స్ ఉంటారు కాబట్టి, వీళ్ళింటికి వెళ్ళేసరికి క్రిష్ హరితను అమ్మ అని పిలవడం, ఎవరి రూమ్స్‌కి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగిపోయింది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇల్లంతా సైలెంట్‌గా ఎవరూ లేనట్లుగా అనిపించడంతో, ఏం జరిగిందబ్బా అనుకున్న మహిత కమలని రూమ్‌లో కూర్చోబెట్టి, "అత్తయ్య నువ్విప్పుడు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఏం కావాలన్నా మావయ్యని అడుగు. ఈ 25 ఏళ్లుగా ఏం మిస్ అయ్యావో అవన్నీ నీ కోరికలన్నీ తీర్చేసుకో. అంతేకానీ నీకేం లేదనే విషయం మాత్రం బయట పెట్టకు. మిగతాదంతా నేను నడిపిస్తా" అంటూ ముందు జాగ్రత్తగా చెప్పేసి, ఎవరెవరు ఏ ఏ రూమ్స్‌లో ఉన్నారో వెతుక్కుంటూ వెళ్ళేసరికి, రూమ్ లాక్‌లో ఉంటే ప్రకాష్ గారి రూమ్ కూడా లాక్‌లో ఉంది. ఈ టైంలో ఈ జంటలు ఏం చేస్తున్నారబ్బా అనుకుంటూ, తనకు తెలిసిన వంట చేయడానికి పూనుకుంది మహిత విత్ మీట్ సాయంతో. "అమ్మాయి గారు మీకేమేం వచ్చు? ఏం వండుతున్నారంటూ" వాళ్ళడుగుతున్న క్వెషన్స్‌కి నవ్వుతూ సమాధానం చెప్పిన మహిత, తనకు వచ్చింది వెంటనే చేసి టైమ్ పాస్ చేసుకుంది. రాత్రి 7 దాటిన తర్వాత ప్రకాష్ గారు హరిత రూమ్ నుండి బయటికి రావడంతో, ఆయనకెదురెళ్ళిన మహిత, "ఏంటి మావయ్య గారు ఈ టైంలో డోర్ లాక్ ఏంటి మ్యాటర్?" అని అడగటంతో, ఆమె చెవి మెలేసిన ప్రకాష్ గారు, "పెళ్లయిందే నీకు కొంచెమన్నా పెద్దదానిలాగా బిహేవ్ చెయ్యి" అని చిరుకోపంగా అడుగుతూ ఉంటే, "మీకోసం తెలుసా ఉన్న పిల్లలందరిలో నేనే చిన్న పిల్లని. ఈవెన్ బృంద కూడా నాకంటే 2 నెలలు పెద్దది మావయ్య గారు. చిన్న పిల్లని ఈ మాత్రం అల్లరి చేయకపోతే ఎలా?" అంటూ ఇద్దరిని నవ్వించి, "ఈరోజు మీ అందరికీ నా చేత్తో చేసిన ఫుడ్ టేస్ట్ చేయిస్తానని" ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. ఏదో ఆయన ఒక ఇంట్లో కాకుండా ఎవరో డాన్ గుహలో బంధించారన్నట్లు ఫీలయిన శర్మగారు గబగబా స్నానం చేసి రూమ్‌లోనే కూర్చుంటే, ఎప్పుడూ లేనిది సడెన్‌గా హాస్పిటల్‌లో
అంతసేపు ఉండేసరికి పడుకున్న కమలని చూస్తున్నారు. ఆమెకి ఏసీ అలవాటు లేక అటు ఇటు సణుగుతూ ఉంటే కంగారు పడిపోయి దగ్గరికొచ్చిన శర్మగారు ఆవిడ చెయ్యి పట్టుకొని "ఏమైనా కావాలా కమల" అని అడిగేసరికి కమల గారు మాత్రం ఆయన్ని పాత సినిమాలో హీరోలాగా ఊహించుకుంటూ వెంటనే లేచి కూర్చోడానికి ప్రయత్నిస్తుంటే "పర్వాలేదు, పర్వాలేదు పడుకో ఏమైనా కావాలా" అని ఆయన ఇంకోసారి స్మూత్‌గా అడగటంతో "ఏం వద్దండి" అంటూ ఆయన బిహేవియర్‌కి భయపడి తల అడ్డంగా ఊపింది కమల. ఆవిడ అడగకపోయినా కొన్ని కొన్ని చేసే ఉంటాయి. మావయ్య గారు బలం కోసం "ఇదిగో పాలు తాగించండి అత్తయ్య గారితో" అంటూ మహిత ఇన్విటేషన్ లేని పెళ్ళికి వచ్చినట్లుగా లోపలికి వచ్చేయడంతో నేను తనకి ఇబ్బంది ఏమైనా ఉందా అని మాత్రమే అడిగాను అంతే అని చెప్పి గ్లాస్ ఆవిడ చేతిలోకి ఇవ్వబోతూ ఉంటే మావయ్య గారు డాక్టర్ గారు ఏం చెప్పారు? కనీసం అత్తయ్య తన చేతులతో తను కూడా తినడానికి వీల్లేదు. అంత జాగ్రత్తగా చూసుకుంటేనే క్యాప్సీ థర్డ్ స్టేజ్‌కి వెళ్ళలేదంట. పాలు తాగించండి అత్తయ్యకు అని మహిత చెప్పడంతో కమల ఏంటి వద్దన్నట్లు తలూపినా కూడా మహిత రెక్లెస్‌గా ఒక లుక్ ఇచ్చి వాళ్ళిద్దరికీ ప్రైవేట్ స్పేస్ ఇచ్చి తను బయటికి వెళ్ళిపోతుంది. పాలు గొంతులో అడ్డం పడతాయేమోలే, దగ్గు ఉంటే గొంతులో నుండే వస్తుంది కదా అని పిచ్చి లాజిక్స్ వేసుకున్న శర్మగారు పాల గ్లాస్ కమల నోటికి అందించేసరికి ఎప్పుడో 30 సంవత్సరాలప్పుడు ఇద్దరి కళ్ళు కళ్ళు కలుసుకోవాల్సినవి ఇప్పుడు అత్తమామలయ్యాక రేపో మాపో నానమ్మ తాత కూడా అవ్వబోతున్న ఈ టైంలో కళ్ళు కళ్ళు కలుసుకునేసరికి కమల పాలు తాగకుండా మొదటిసారి శర్మగారి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసింది. హరిత గారి హ్యాపీ ఫేస్‌ని అబ్జర్వ్ చేసిన మహిత "ఏంటత్తయ్య చాలా హుషారుగా ఉన్నట్లున్నావు ఏంటి సంగతి?" అని అడగటంతో ఆమెను లాగి ఎదురుగా కూర్చోబెట్టుకున్న హరిత "నీకొక విషయం తెలుసా?" అంటూ దండోరలాగా క్రిష్ తనని అమ్మ అని పిలవడం చెప్పుకోవడంతో "వావ్! సూపర్" అంటూ మహిత కూడా హ్యాపీగా ఫీలయింది. "ఇప్పటికైనా నువ్వు సంతోషంగా ఉన్నావు. అదే చాలని చెప్తే" ప్రకాష్ గారు మాత్రం "ఇంతకీ హాస్పిటల్‌లో ఏం డ్రామాకి తెరలేపావు?" అంటూ అడిగేసరికి "ఊరుకోండి మావయ్య మీరు కూడా అలా అంటారేంటి? మీకసలు విషయం తెలుసా? కమల అత్తయ్యకి క్యాప్సీ అనే వైరసొచ్చింది. సెకండ్ స్టేజ్‌లో ఉందట" అని మహిత అద్భుతంగా చెప్తుంటే కంగారు పడిన ప్రకాష్ గారు, హరిత వెంటనే పైకి లేచి ముందుకు వెళ్ళబోతుంటే "ఈయన వచ్చి 3 గంటలయింది ఇంకా లేదు. ఇప్పుడే పడుకుంటే రాత్రి మళ్ళీ సరిగ్గా నిద్ర పట్టదు. మధ్యాహ్నం కూడా తిన్నారో లేదో" అనుకుంటూ మనసు ఒప్పకపోయినా కూడా కృష్ణని నిద్ర లేపింది త్రిపుద. "ఏంటి పదం ఇంకాసేపు పడుకోనివ్వు" అంటూ అతను మారం చేస్తున్నా కూడా "తినేసి పడుకుందురు గాని లేవండి" అంటూ బలవంతంగా అతన్ని లేపి ఫ్రెష్ అవ్వమని చెప్పి అతనొచ్చాక తను కూడా ఫ్రెష్ అయ్యి ఇద్దరూ కిందకి వచ్చారు. అతను చివరి స్టెప్ మీద ఉన్నప్పుడే మహిత, ప్రకాష్, హరిత గార్లకు ఆ విషయం చెబుతూ ఉండడంతో క్యాప్సీ అని కాదు చిన్న మరదలా ఫాక్సీ అని పెట్టుండాలి పేరు అంటూ క్రిష్ అనేసరికి అతని వైపు చూసి నాలుక కరుచుకున్న మహిత బావా అది అంటుంటే టెన్షన్ పడుతున్న అమ్మ నాన్నలను చూసి తన ఫేస్ చూస్తే కూడా మీకది నమ్మాలనిపించిందా అని అడగటంతో ఇద్దరు మహిత వెంక కోపంగా చూశారు. ప్రకాష్ గారి పక్కన చేరిపోయిన మహిత ఆయన భుజం మీదకు తలపెట్టుకొని మరేం చేయమంటారు? మా మామయ్య గారికి ఇప్పట్లో బుద్ధొచ్చేలాగా లేదు. ఆయన మారాలంటే ఆయన మూర్ఖత్వానికి బలైన అత్తయ్య వల్లే జరగాలి. అందుకే ఇలా ప్లాన్ చేశాను కాబట్టి మీరు కూడా నాకు హెల్ప్ చేయరా ప్లీజ్ అని నలుగురిని రిక్వెస్ట్ చేయడంతో ఏవైనా చేసుకో అన్నట్లు వెళ్లి భర్త పక్కన కూర్చుంటే మాత్రం చెల్లెలికి మందలించడానికి ట్రై చేసింది. క్రిష్ తన పక్కన కూర్చోవడంతో పాటు ఆమె భుజం మీదకి తన హైట్‌కి వంగి మరి తల పెట్టుకోవడంతో అతని చెంప నిమురుతున్న హరిత క్రిష్ తలకి తన తల ఆనించేసరికి సైడ్ నుండి 2 చేతులు ఆమె నడుము చుట్టూ వేసి కళ్ళు మూసుకున్నాడు క్రిష్ బాబు. హరిత మళ్ళీ ట్యాప్ తిప్పైపోతూ ఉంటే "ఎందుకురా ఒకరోజే మాకు ఇన్ని గుండె మోయలేని ఆనందాలనిస్తావంటూ" ప్రకాష్ గారు కూడా లో గొంతుతో అడిగేసరికి "అన్ని సంతోషాలు ఇక ముందు ముందు వస్తాయి మావయ్య గారు. మీరు ప్రిపేర్‌గా ఉండండి" అని చెప్పింది త్రిపద. వావ్! అయితే ఈ శుభ సందర్భంలో క్రిష్ బావని నిన్ను మీ భార్య గారు క్రిష్ గారు అని కాకుండా బావ అని పిలుస్తుంది. ఏది ఒక్కసారి పిలవమని మీరు ఆదేశించండి మా అక్కని అంటూ మహిత పుల్ల వేసేసరికి త్రిపుర తనని చూసిన క్రిష్ కళ్ళకి కలవరపడింది. ఇప్పుడు మా పదం పాప క్రిష్‌ని బావ అని పిలుస్తుందంటారా? మీకేమనిపిస్తోంది క్రిష్ గారు అనడమే బావుందా? లేదంటే బావ అని పిలవాలా చెప్పండి. కామెంట్స్ మాత్రం మర్చిపోవద్దు. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ.